రద్దుతో నిర్మాణ రంగం కుదేలైంది. ముఖ్యంగా ఈ రంగంలో లెక్కకు రాని నగదు వ్యవహారాలు జరుగుతుంటాయి. రియల్ బూమ్ కారణంగా నిర్మాణ రంగం ఇన్నాళ్లు అత్యధికంగా ఉపాధి కల్పిస్తూ వచ్చింది. ఇప్పుడు పెద్ద నోట్ల దెబ్బ ఈ రంగాన్ని పట్టి కుదిపేస్తోంది. ఆస్తుల రేట్లు తగ్గడం పక్కన పెడితే ఈ రంగంలో వృద్ధి బాగా నెమ్మదించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రంగానికి చుక్కానిలా నిలిచిన వారు తమ వ్యాపారాన్ని తిరిగి సమీక్షించుకోవాల్సి ఉంది. ఎక్కువ మొత్తంలో జరిగే నగదు లావాదేవీలు రేటు అధికంగా ఉండే స్థిరాస్తుల్లో జరుగుతాయి. ప్రభుత్వం నల్లధనం కట్టడిపై డేగ కన్ను పెట్టింది కనుక ఇప్పుడు చౌక గృహ నిర్మాణాలపై దృష్టి సారించాలి. మన దేశంలో అత్యధికులు మధ్యతరగతి అల్పాదాయ వర్గాలు నిరుపేదలే కనుక వీరిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వాలు కూడా చౌక గృహ నిర్మాణాలకు ప్రత్యేక ప్రోత్సాహాలతో ప్యాకేజీ అందించాలి. తమ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్ నుంచి కమ్యూనిటీ హౌసింగ్కి భూములు కేటాయిస్తే మంచి ఫలితం ఉంటుంది. హైదరాబాద్లో దాదాపు 10 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో నిపుణులు, మధ్యతరగతి నిపుణులు, నైపుణ్యం లేనివారు పనిచేస్తున్నారు. వీరంతా నవంబర్ 8 నుంచి ఖాళీగా ఉంటున్నారు. వీరికి ఉపాధి కల్పిస్తే సామాజిక ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ప్రత్యేక నిధికి శ్రీకారం చుట్టాలి. ఇళ్లు, రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలి. పెద్ద నోట్ల రద్దుపై కన్స్ట్రక్షన్ రంగంలో ఎటువంటి ప్రభావం చూపిందో టీఎస్ క్రెడాయ్ ప్రెసిడెంట్ రామిరెడ్డి గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే రామిరెడ్డి గారు. నమస్తే అండి. మొత్తం మీద కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి పెద్ద నోట్ల రద్దు అనేది కొంత పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. సో ప్రస్తుతం ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే ఎటువంటి మార్పులు తీసుకుంటే బాగుంటుందండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు? మెయిన్లీ కన్స్ట్రక్షన్ రంగంలో ఇబ్బంది అంటే మాకు లేబర్ పేమెంట్స్ లో ఇబ్బంది అవుతుంది. అంతేగాని మన రియల్ ఎస్టేట్ లో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అపార్ట్మెంట్స్ లో ఏ విధమైన ఇంపాక్ట్ మాకు మేజర్ గా కనిపించట్లేదు. కాకుంటే ఒక పాజ్ మోడ్ లో కొంచెము ఈ గందరగోళ పరిస్థితులు ఉంది కాబట్టి కొంచెం ఉంది. అదర్వైజ్ ఫ్లాట్స్ బీన్ సోల్డ్ అండి ఎక్కడ మాకు. ఎందుకంటే ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్ లో మోర్ దెన్ 90% ఆఫ్ ద బయర్స్ ఆర్ సాలరీడ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ మనకు క్యాష్ కాంపోనెంట్ చాలా తక్కువ ఉంది కాబట్టి అపార్ట్మెంట్ సెగ్మెంట్ కి మాకు ఎక్కువ ఏమంత ఇబ్బందిగా లేదు. అదే వేరే ల్యాండ్స్ అనుకోండి ప్లస్ ప్లాటింగ్ లో కొంచెం ఇబ్బంది ఉన్నమాట నిజము. బట్ అపార్ట్మెంట్స్ లో మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేదు. కాకుండా ఏంటంటే మాకు లేబర్ పేమెంట్ వచ్చేసరికి మాత్రం ఈ క్యాష్ కాంపోనెంట్ అందరికి బ్యాంక్ అకౌంట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. అందుకోసం ఏంటంటే ఫుడ్ సప్లై చేస్తున్నాము లేబర్ కి ఇమీడియట్ రిలీఫ్ ఏంటంటే వాళ్ళకు మేమే ఫుడ్ వండి పెట్టడం అనేది కొన్ని అట్లాంటి చర్యలు తీసుకుంటున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వం మెయిన్ చేయాల్సిందంటే ఈ క్యాష్ అవైలబిలిటీ అనేది. ఇప్పుడు మేము కూడా ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తే మేము 50,000 రూపాయలు మేము కరెంట్ అకౌంట్ లో డ్రా చేసుకోవచ్చు. కానీ మొన్న వెళ్తే అసలు క్యాష్ లేదన్నారు. మళ్ళీ నిన్న తెప్పించి మాకు ఇచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మాకు లక్షల్లో వారానికి పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో లేబర్ కి ఈవెన్ మేము కాంట్రాక్టర్ కి ఇచ్చినా కానీ చెక్ ఇచ్చినా కానీ అతను కూడా లేబర్ కి పేమెంట్ చేయాలంటే ఇండివిజువల్ కి అందరికి అకౌంట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. అకౌంట్స్ ఓపెన్ చేద్దామని మేము ప్రయత్నం చేస్తే బ్యాంక్ లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కనీసం వాళ్ళు మాట్లాడే స్థితిలో కూడా లేరు. కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలనేసరికి వాళ్ళకు అసలు దే ఆర్ నాట్ ఎంటర్టైనింగ్ అన్నట్టు. సో ఇది అధిగమించాలంటే మాత్రం కొంచెం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఏదో భారీ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అడిషనల్ మ్యాన్ పవర్ ని కొంచెం బ్యాంక్స్ లో పెట్టడం అనుకోండి, ఇంకా లేట్ అవర్స్ లో పనిచేయడం కానీ, షిఫ్ట్స్ లో పనిచేయడం కానీ అట్లాంటి కొన్ని చర్యలు తీసుకుంటేనే ఈ ఇబ్బందిని మనం అధిగమించడానికి ఆస్కారం ఉంది. అలాగే రామిరెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా కన్స్ట్రక్షన్ రంగం పైన పెద్ద ప్రభావం లేదు, కేవలం చెల్లింపులకు మాత్రమే, లేబర్కి చెల్లింపులకు మాత్రమే సమస్య అంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ బేసిక్ ఫ్యాక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు భూమి అనేది దెబ్బతిన్నట్టుగా భావించవచ్చు కదా? ఇది టెంపరీగా ఉంటుందండి. ఎందుకంటే సడన్ డెసిషన్ అయ్యేసరికి అంత పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నారు. మీరు చూడండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా బ్యాంక్ వెళ్ళి ఇప్పుడు రేపు ఏమవుతుందో తెలియక క్యాష్ విత్డ్రాల్స్ కూడా అదే రెగ్యులర్ మోడ్ లో ఉంటే అన్ని సార్లు బ్యాంక్ వెళ్లే వాళ్ళు కాదు, క్యాష్ డ్రా చేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు రేపు ఏమవుతుందో తెలియక కూడా క్యాష్ విత్డ్రాల్ కోసం కూడా రెగ్యులర్ గా వెళ్తున్నారు. జనరల్ గా ఏమైందంటే ఇది ఏమవుతుంది, రేపు డెసిషన్ ఏమవుతుందనే ఉద్దేశంలో ఒక పానిక్ సిచ్యువేషన్ లో కొంతవరకు స్తబ్దత ఉందని మాత్రం నిజం. అది కాకుండా ఏంటంటే మాకు రేపు రాబోయే రోజుల్లో
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ 50 lakhs కి 6 to 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో హౌసింగ్ లోన్స్ వస్తాయి అనేది ఒకటి ఆల్రెడీ ఒక వార్త వచ్చింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గడము ఎవరు బయర్స్ కి, అలాగే మాకు కూడా అది డెవలపర్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫండ్స్ అవైలబిలిటీ కూడా ఇప్పుడు మేము అధిక వడ్డీ తీసుకొని కూడా ప్రైవేట్ తీసుకొని కొంతమంది డెవలపర్స్ చేస్తా ఉన్నారు. సో మాకు బ్యాంక్స్ కూడా సహకరిస్తాయి, ఎందుకంటే బ్యాంక్స్ దగ్గర అంటే అబండెంట్ ఫండ్ అవైలబిలిటీ ఉంది. సో దానివల్ల ఏమైందంటే మాకు ఫండ్స్ మాకు బిజినెస్ ఈజీగా ఉంటుంది. తర్వాత బయర్స్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల కూడా ఆ కొనుగోలు డెఫినెట్ గా పెరుగుతాయి. ఇది ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. తర్వాత రేపు రియల్ ఎస్టేట్ లో రెగ్యులేటరీ బిల్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసరికి కస్టమర్ కి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా పెరుగుతుంది, వాళ్ళ భద్రతా భావం ఏర్పడుతుంది వాళ్ళకి. సో ఇదేంటంటే అనార్గనైజ్ సెక్టార్ అయితే ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో, ఎప్పుడైతే క్యాష్ కమ్యూనిటీ ఎక్కువ చేసే వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలుగుతుంది. సో డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ కి మాత్రం మంచి రోజులు ఫ్యూచర్ లో మాత్రం ఉంటాయండి. థ్యాంక్ యూ రామరెడ్డి గారు.